హాయ్ అండి. ఇది మా మ్యారేజ్ యానివర్సరీ రోజు తీసిన వీడియో. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే కూడా అదే రోజు అనమాట. భలే కోఇన్సిడెంట్గా జరిగింది. అమ్మా నాన్నకు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. మా మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ 9 ఇయర్స్లో మేము చాలా చేంజెస్ చూసాం మా లైఫ్లో. ఇకపైన కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మేము 9 ఇయర్సే, కానీ మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ అయ్యి 32 ఇయర్స్ అయింది. మేము కూడా వాళ్ళలాగే మంచి అండర్స్టాండింగ్తో లైఫ్లో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఒకరికొకరు తోడుగా లైఫ్ లాంగ్ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇదిగోండి మా అమ్మ నాన్న. ముందుగా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని తర్వాత మా పెద్దదేవుడి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. అసలే ఇలాంటివి చేసేది చాలా తక్కువ. పెళ్లి రోజులకి, వ్రతాలకి, నోములకి మాత్రమే ఇలా చేస్తాం కదా. తర్వాత ఎవ్రీ ఇయర్ మేము మ్యారేజ్ డే రోజు టెంపుల్కి అయితే వెళ్తాం. ఆ రోజు కూడా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు స్ట్రాంగ్ రీజన్ ఉంటే కానీ స్కూల్కి లీవ్ పెట్టరు. లోపలికి వెళ్ళగానే ఎదురుగా నరసింహస్వామి విగ్రహం ఉంది. మేము వెళ్ళిన రోజు ప్రత్యేకమైన పూజలు ఏవో జరుగుతున్నాయి గుళ్ళో. స్పెషల్ ఏంటో తెలియదు కానీ పక్కనే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. ఎంత బాగుందో, మీరు కూడా దండం పెట్టుకోండి. ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలు ఇంటికి వచ్చేసారు. ఇక్కడ బెంగళూరులో ఏంటంటే హాఫ్ డే మాత్రమే స్కూల్స్ ఉంటాయి. చిన్న పాపకి 12:15 వరకు, పెద్ద పాపకి 2:15 వరకు మాత్రమే ఉంటుంది. మేము ఇప్పుడు ఎక్వేరియం ప్యారడైజ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మా సిరి బర్త్డేకి తీసుకెళ్లాల్సింది, కానీ అప్పుడు మా హస్బెండ్కి పిల్లలకి వరుసగా అమ్మవారు పోయడం వల్ల పాపం మా సిరి బర్త్డే కూడా సెలబ్రేట్ చేయలేదు. మేము 3 o'clockకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. ఇక్కడ బైక్ మీద బయటికి వెళ్తే ఇద్దరికీ హెల్మెట్ కంపల్సరీ. ఒక్కరు పెట్టుకోకుండా వెళ్ళినా కూడా మన కర్మగాలి ఏ ట్రాఫిక్ పోలీసో ఆపితే స్పాట్లో ఫైన్ కట్టమంటారు. ఎంత ఫైన్ వేస్తారనే చెప్పలేము. నెక్స్ట్ ఇదిగో మనం వెళ్ళాల్సిన ప్లేస్ రీచ్ అయిపోయాం. ఇక్కడ ఫన్ వరల్డ్, వాటర్ వరల్డ్, ఎక్వేరియం ప్యారడైజ్, స్నో సిటీ 4 ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి మంచి రేసింగ్ కార్స్ పార్కింగ్ చేశారు. ఇది ఫన్ వరల్డ్. ఇది ఫన్ వరల్డ్కి ఎంట్రన్స్. ఇది ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ఎక్వేరియం ప్యారడైజ్. ఇదే ఎంట్రన్స్. బాగుంది, బ్లూ కలర్లో డిజైన్ చేశారు. ఇది స్నో సిటీ. ఫన్ వరల్డ్కి, వాటర్ వరల్డ్కి టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి. టికెట్స్ వచ్చేసి వీకెండ్స్లో ఒక ప్రైజు, వీక్ డేస్లో ఒక ప్రైజ్ ఉంటాయి. చిల్డ్రన్స్కి అయితే వీకెండ్స్లో అయినా వీక్ డేస్లో అయినా 1199. వీకెండ్స్లో 1499, వీక్ డేస్లో 1199 పెద్దవాళ్ళకి. ఈ పిల్లి చూడండి ఎంతమంది అటు ఇటు తిరుగుతున్నాయి, చక్కగా నిద్రపోతుంది. మాకైతే నలుగురికి కలిపి 1496 పడింది ఎక్వేరియం ప్యారడైజ్లోకి వెళ్ళడానికి టికెట్స్ ప్రైజు. లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. లోపలికి ఎంటర్ అవగానే ఇలా ఉంది. ఇండియాస్ లాంగెస్ట్ అండర్ వాటర్ టన్నెల్ ఎక్వేరియం అంట ఇది. ఇక్కడ చైర్ కూడా ఉంది. మనం కూడా కింగ్లా కూర్చొని ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడంతా ఈజిప్టియన్ కింగ్స్ అట్లా అరేంజ్ చేశారు. టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి లోపలికి వెళ్ళిన తర్వాత. చూడండి ఇక్కడ థీమ్ అంతా ఈజిప్టియన్ థీమ్లోనే ఉంది. ట్రెజర్స్, పిరమిడ్స్, లోపల రిసెప్షన్ అంతా ఇలా ఉంది. ఈజిప్టియన్ కింగ్స్. మా షన్ను చూడండి ఆడడం స్టార్ట్ చేసేసింది. ఎక్కడికి వెళ్ళిన ఆటలు. తను ఆడడమే కాదు మమ్మల్ని కూడా ఒక ఆట ఆడేస్తుంది. ఇది ఎంట్రన్స్. చూడండి ఇదిగో ఈ సెక్యూరిటీ అన్నయ్య టికెట్స్ చెక్ చేసి లోపలికి వెళ్ళ చేస్తున్నారు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. వావ్, చాలా బాగుంది. ఇక్కడ పెద్ద తాబేలు ఉంది చూడండి పైన. ఆ తాబేలు కింద నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఎదురుగా మర్రి చెట్టు ఊడలు, పైనంతా మొక్కలు, ఇలా సీనరీ వచ్చేలా చేశారు. బాగుంది.
ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అంట. లోపలికి వెళ్ళిన తర్వాత పెద్దగా అరవద్దని రాశారు. లోపలికి వెళ్ళగానే చీకటి, ఎవరినెవరు పోల్చుకోలేరు. ఈ ఫిషెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఫిషెస్ లాగా లేవు, చూడడానికి పాములాగా ఉన్నాయి. చూస్తుంటే కొండ చిలువలు ఉన్నట్టే ఉన్నాయి. చూడండి నోరు ఎలా తెరుస్తుందో. దీని పేరు లెపర్డ్ మొరే ఈల్ అంట. ఇవి ఇలాగే లోపల ఇరుక్కొని ఉంటాయి కావాలి, బయటకైతే రావనుకుంటా. నీళ్ళల్లో ఉండే ఒక వింత ప్రాణి. చూడండి ఎలా ఉందో. వీటిని చూస్తుంటేనే ఒళ్ళు జలదరిచ్చిపోతుంది. ఫస్ట్ టైం ఇలాంటివి చూడడం, నీళ్ళలో ఇలాంటివి కూడా ఉంటాయని. అంతా చీకటిగా ఉంది. ఈ చేప చూడండి ఎలా ఉందో. ఈ చేప స్పెషాలిటీ ఏంటంటే ముక్కు ఇంత పొడవుగా ఉంది, అచ్చు బాతు ముక్కులాగా ఉంది చూస్తుంటే. ఈ ఫిష్ పేరు వచ్చి ఎలిగేటర్ గార్ అంట. ఈ ఎక్వేరియంలో మొత్తం 100 రకాలకు పైగా ఉన్నాయంట చేపలు. వెరైటీ ఫిషెస్ అని. ఈ ఎక్వేరియం 2025లోనే స్టార్ట్ చేశారు. ఏమో మరి తెలీదు. పై కొత్తగా ఏమో ఈ మనుషులు చూస్తారు. చూడండి ఇక్కడ ప్రతి ఫిష్ దగ్గర పైన స్కానర్ ఒకటి పెట్టున్నారనమాట. మనం స్కాన్ చేస్తే ఆ ఫిష్లు ఎలాంటి ఫిష్లు, ఎక్కడుంటాయి అవి, అవంతా వాటి డీటెయిల్స్ అంతా మనకు వచ్చేస్తాయి స్కాన్ చేస్తే. షన్ను అయితే భలే ఎంజాయ్ చేస్తుంది, ఫుల్ ఫన్గా. ఈ ఫిష్లు చూడండి లైట్ ఆరెంజ్ షేడ్లో భలే ఉన్నాయి. అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయన్నమాట. చూడండి ఈ చేపలు ఫొటోస్ కోసం పోజులు ఇస్తున్నాయి. చూడండి దగ్గరగా భలే ఉంది. నన్ను ఫోటో తీయండి అని వస్తున్నాయి. ఈ ఫిషెస్ అయితే సేమ్ బర్డ్ లాగే ఉన్నాయి. బర్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి ఈ ఫిషెస్, వెరైటీగా. చూడండి చీకట్లో చూసి నిజంగా కప్పే అనుకున్నాను. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫిష్. దీని పేరు వచ్చేసి ఇరిడిసెంట్ షార్క్ అంట. వైట్ కలర్లో భలే ఉన్నాయి చూడడానికి. ఇలా స్కానర్ పెట్టారనమాట ప్రతి దాని మీద. ఇవి ఆరెంజ్ షేడ్లో ఉన్నాయి ఫిషెస్. ఇవన్నీ ఒకే లైన్లో ఉంటున్నాయి. ఈ ఫిషెస్ చూడండి రెడ్ కలర్లో భలే ఉన్నాయి, మిర్చి రెడ్ అనమాట. ఈ ఫిష్ పేరు వచ్చేసి ప్యారెట్ ఫిష్ అంట. ప్యారెట్ లాగా క్యూట్గా ఉన్నాయి. ఈ ఫిషెస్ చూడండి గోల్డెన్ కలర్ అను ఇంకా వేరే రకమైన చేపలే ఉన్నాయి. ఈ ఫిషెస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. జైంట్ ఫిషెస్ అంట. ఉన్న వాటిలో కల్లా ఇదే పెద్ద ఫిష్. మా వాళ్ళతో సెల్ఫీలు దిగుతున్నాయి అన్నీ ఒకే చోట ఉండి.
వీటికి సముద్రంలో ఉన్న ఫీల్ రావడానికో ఏమో కానీ లోపల అంతా ఇలా అరేంజ్ చేశారు. సముద్రంలో కూడా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ అవి ఉంటాయి కదా, అలాగే చాలా వాటికి ఇలాగే అరేంజ్ చేశారు. వాటికి కూడా సపరేట్ ఇల్లు ఉందని ఫీల్ అవ్వాలేమో. ఇది సింక్ లాగా ఉంది లోపలంతా. ఫిష్ ఎక్కడుందా అని చూస్తుంటే ఇదిగో ఇక్కడుంది. ఇది ఫిషో పామో ఏం అర్థం కావట్లేదు. సన్నగా ఎంత పొడవుగా ఉంది చూడండి, ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంది. చాలా బారుగా ఉంది. అచ్చు ఎర్రలాగే పెద్ద సైజులో ఉంది. ఇవి చూడండి వైట్ కలర్లో వేలంతే ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఇది చూడండి ఈ ఫిష్ కలర్లోనే దీనికి కూడా కోట ఏర్పాటు చేశారు. ఇదంతా ఫిష్కి ఆక్సిజన్ అంతా సెట్ చేశారు. ఇదంతా ఫోటోషూట్ కోసం ఈ థీమ్ ఇలా రెడీ చేశారు. మనం మనీ పే చేసి ఫొటోస్ తీసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇందులోకి ఎలో లేదు. చూడండి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో ఫిషెస్. ఫోటోకి ఫోజులు ఇచ్చినవి ఇవే. ఈ ఫిష్ చూడండి చెల్ స్నేక్ హెడ్ అంట. ఈ ఫిష్ స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో 4 ఫిష్లు ఉన్నాయంట. ఇదిగో ఆ ఫిష్ ఇదే. అందులో ఒకటి తెచ్చేసి బెంగళూరు ఎక్వేరియంలో పెట్టేశారు. ఈ ఫిష్ చూడండి స్క్విరల్కి కానీ పైన చారలుగా ఉంటాయి కదా, ఉడతలాగా ఉండొచ్చు. ఈ ఫిష్ చూడండి నోరు ఎలా అనేది కూడా తెలుస్తుంది. కళ్ళు నోరు అంతా దగ్గరకు వచ్చి మనం వెళ్ళగానే ఏమైనా పెడతాం అనుకుంటున్నాయో ఏంటో మరి అలా దగ్గరకు వచ్చేస్తున్నాయి. లోపల వైట్ కలర్ రాళ్ళు అయ్యో వేస్తారు. ఈ ఫిష్ చూడండి కింద పొట్ట దగ్గర ఇంత లావుగా ఉంది. వీటి పేరు గోల్డ్ ఫిష్ అంట. చూడండి పొట్ట కింద లావుగా ఉంది. ఇవి ఒక రకమైన ఫిషెస్, రెడ్ కలర్లో భలే ఉన్నాయి. చూడండి చేప నోట్లో చేప వెళ్ళి భలే కూర్చుంది వెళ్ళి. ఈ ఫిషెస్ చూడండి చారలుగా ఎలా ఉన్నాయో, జీబ్రాకి కానీ చారలుగా ఉంటాయి కదా అలా ఉన్నాయి ఈ ఫిషెస్ సేమ్. ఈ ఫిష్ పేరు వచ్చేసి బ్యాండెడ్ లెపోనిస్ అంట. చిన్న ఫిషెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ ఫిష్ చూడండి ఎలా తిరుగుతుందో, అప్పడంలాగా ఉంది అచ్చ చూడడానికి, అలా రౌండ్గా తిరుగుతుంది. ఈ ఫిష్ పేరు ఎలక్ట్రిక్ రే అంట. 2 కలర్స్లో ఉన్నాయి. ఇవి కూడా అదే ఎలక్ట్రిక్ రే. చూడండి పైకి ఎక్కుతున్నాయి, ఒకదాంతో ఒకటి పోటాగా ఎక్కుతున్నాయి పైకి. ఈ ఫిషెస్ చూడండి భలే ఉన్నాయి వెరైటీగా. ఈ ఫిష్ పేరు వచ్చేసి ఏంజల్ ఫిష్ అంట. ఈ ఫిషెస్ చూడండి వైట్ కలర్ గాగ్రా చోలి వేసుకున్నట్టున్నాయి. ఈ ఫిష్ పేరు బటర్ఫ్లై కోయి అంట. ఇవి చూడండి అచ్చు రొయ్యల్లాగే ఉన్నాయి, రెడ్ కలరు చూడండి, ఇంకా పింక్ కలరు, ఇంకా బ్లూ కలరు, ఇలా కలర్స్లో ఉన్నాయి. ఇవి చూడడానికి అచ్చు రొయ్యల్లాగే ఉన్నాయి కానీ ఏదో ఒక టైప్ ఆఫ్ ఫిష్. ఈ ఫిష్ పేరు క్రే ఫిష్ అంట. ఇది చూడండి ఈ ఫిష్ దేనికోసమో వెతికేసుకుంటుంది అలాగా. డైనోసార్ నోరు చూడండి ఎంత పెద్దగా ఓపెన్ చేస్తుందో. షన్ను పిక్ తీసుకుంటానని వెళ్తుంది చూడండి, ఫోటోకి పోజ్ ఇస్తుంది వెళ్ళి అక్కడే నుంచని. ఇవి చూడండి ఈ ఫిషెస్ ఎలా ఉన్నాయో, అచ్చ గబ్బిలలాగే ఉన్నాయి బ్లాక్ కలర్లో. ఈ ఫిష్ పేరు ఏంటంటే ఆఫ్రికన్ నీ ఫిష్ అంట. చూడండి చేపలు కూడా బంధించినట్టు ఫీల్ ఉండకుండా వాటికి కూడా వాటర్ ఫాల్ అలా ఫీల్ వచ్చేలాగా అరేంజ్మెంట్స్ చేశారు లోపల. ఇవి 2 కలర్స్లో బ్లూ అండ్ రెడ్ కలర్లో ట్రాన్స్పరెంట్గా భలే ఉన్నాయి ఈ ఫిషెస్. చిన్న ఫిష్లు ఎన్ని ఉన్నాయో చూడండి, అటొక వాటర్ ఫాల్ ఇటొక వాటర్ ఫాల్ భలే రెడీ చేశారు. ఇదంతా థర్మాకోల్ బాల్స్ అలా పడేలా చేశారు.
ఏంజల్ ఫిష్. ఇక్కడ ఏంటంటే వెన్స్డే, సాటర్డే, సండే వచ్చేసి లైవ్ మర్మెడ్ షో జరుగుతుందంట. 1 o'clockకి, 3 o'clockకి, 5 PM-కి, 7:40 PM-కి 4 షోస్ జరుగుతాయి. మేము మండే వెళ్ళడం వల్ల మేము లైవ్ మర్మెడ్ షో చూడలేకపోయాము. చూడండి పక్కనే జెల్లీ ఫిష్లకే సపరేట్గా ఒక రూమ్ పెట్టేశారు. పెద్ద పెద్ద ట్యూబ్స్లో పెట్టారు. లోపల మల్టీ కలర్ లైట్స్ సెట్ చేయడం వల్ల అవి కలర్స్గా భలే ఉన్నాయి. ఇవి జెల్లీ ఫిష్లు ఏంటంటే పాయిజనస్ అంట. సముద్రంలో ఎక్కడైనా ఉన్నా కానీ లోపలికి వెళ్ళొద్దు, జెల్లీ ఫిష్లు ఉన్నాయని బోర్డు పెట్టేస్తారంట. ఇవి డేంజర్ అని. చూడండి ఫ్లోరల్ ప్రింట్ చీర లాగా భలే ఉన్నాయి అసలు, పల్చగా. లైట్ ఏ కలర్లో వస్తే ఆ కలర్లో కనిపిస్తున్నాయి అవి. ఇప్పుడు చూడండి మనం కింద ఉంటే మన పైన వాటర్ ఉన్నాయి. మనం కింద నుంచి ఇలా వస్తామన్నమాట. పైన ఆ వాటర్లో కూడా ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మర్మేడ్ ఉంది. జలకన్యను ఎలా కూర్చోబెట్టేశారు, చేతికో శంఖం ఇచ్చేసి. వాటర్ సౌండ్ చూడండి ఎలా వినపడుతుందో. ఇలా అరేంజ్ చేశారు లోపల, బాగుంది. దీని లోపల కూడా ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫిషెస్ వేశారు. ఈ ఫిష్ చూడండి వీడియోలో ఎలా ఉందో కానీ పైన అంతా కాటన్ పెట్టినట్టుంది ఫిష్కి. గ్రీన్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, పింక్, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్ ఫిషెస్ ఉన్నాయి ఇందులో. నీకే కలర్ కావాలి చిన్న? పర్పుల్ కూడా ఉందా? పర్పుల్ కూడా ఉందా? ఈ ఫిష్ చూడండి వెరైటీగా తల మీద ఒక బెలూన్ లాగా ఉంది. ఇదొక వెరైటీ టైప్ ఆఫ్ ఫిష్. ఈ ఫిష్ పేరు ఫ్లవర్ హార్న్ ఫిష్ అంట. ఈ ఫిష్ చూడండి అబ్బా ఎలా ఉందో చూడండి అంతా. ఈ ఫిష్ పేరు లయన్ ఫిష్ అంట. తోక భలే ఉంది. లయన్ ఫిష్ బాగుంది చూడండి, ఎన్ని వెరైటీలో. ఈ చేప మట్టగిడిసి చేపలా ఉంది. లోపల చూడండి స్టార్ ఫిష్లు ఉన్నాయి. వీడియోలో సరిగా కనపడట్లేదు కానీ అవి రియల్గా కలర్స్గా ఉన్నాయి. పింక్ అలా కలర్స్గా ఉన్నాయి స్టార్ ఫిషెస్. స్టింగ్రే ఫిష్ అంటే టేక్ చేప. చూడండి దీని తోక ఎంత పొడవుగా ఉందో, కొలిస్తే ఒక 4-5 మూరలు ఈజీగా వచ్చేస్తేమో. సొరచేపలా గుడ్లు పెట్టవంట. బేబీ స్టింగ్రేస్కి బతిస్తాయంట ఈ చేపలు. వీటికి బోన్స్ కూడా ఉండవంట. ఎలా పడితే అలా వంగే కాట్లేజెస్ ఉంటాయంట. మన చెవి ముక్కు నలిపితే నలుగుతాయి కదా అలాగా. మేల్ అయితే 7 years, ఫీమేల్ అయితే 22 years వరకు బతుకుతాయంట. ఇక్కడ చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. ఇక్కడ ఫిష్ ఫీడింగ్ అవుతుంది. మనం కూడా ఫీడ్ చేయొచ్చు అనమాట వాటికి. 100 rupees అంట. ఇంత చిన్న డబ్బా ఇచ్చారు. అందులో ఏవో గుళికల్లాగా ఉన్నాయి, బాల్స్ లాగా చిన్నవి. వాటి కోసం కొట్టుకుంటున్నాయి అవి తినడానికి. చూడండి వైట్, ఆరెంజ్, బ్రౌన్, బ్లాక్ ఇలా కలర్ ఫిషెస్ ఉన్నాయి. షన్నో సిరి అయితే
మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ఇంకా ఇక్కడ లోపల ఇలా లోపలికి వెళ్ళిపోతే వాటర్ టన్నెల్ ఉంది లోపల. ఇది ఇండియాస్ లాంగెస్ట్ 180 ఫుట్ అండర్ వాటర్ టన్నెల్ అంట. చూడండి లోపలంతా ఫిషెస్, వాటరు. నేను ఇలాంటి టనెల్లోకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. మేము పెట్టిన 1500కి అయితే వర్త్. మాకు పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఈ టన్నెల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంక బయటకు వచ్చేస్తే మళ్ళీ ఇంక లోపలికి ఎల్లో చేయరు, ఇంక బయటకు వెళ్ళిపోవడమే. ఇక్కడ గ్లాస్ కూడా సింగిల్ లేయర్ కాదు, డబుల్ ఉంది. చాలా థిక్గా ఉంది. తెలుగు వాళ్ళు కూడా చాలామందే వచ్చారు ఇక్కడికి. చూడండి షార్క్ చూడండి, పొట్ట దగ్గర ఒక బేబీని పక్కన ఒక బేబీని పెట్టుకొని మేము వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు అలాగే ఈదుతూ ఉంది. ఇది స్టార్ట్ చేసి 1 ఇయర్ అయ్యింది కదా. అవి చిన్న చిన్న బేబీస్ని తెచ్చేసారో ఏంటో మరి, ఇవి ఇంకా అంత పెద్దగా గ్రో అవ్వలేదు. మనుషుల్లోనే కాదు చూడండి, చేపలు కూడా వాళ్ళ బేబీస్ని కేరింగ్గా చూసుకుంటున్నాయి. చూడండి ఈ ఫిషెస్ అన్నీ వైట్ కలర్లో ఒకే డైరెక్షన్లో యుద్ధానికి నుంచున్న సైనికుల్లాగా రెడీగా వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి ఒకే డైరెక్షన్లో. ఇది లోపల చూడండి, మమ్మీయో ఏలియనో ఏంటో అర్థం కావట్లేదు. పిల్లలు వెనకాల చూడండి ఫిషెస్ అన్నీ ఎలా వెళ్తున్నాయో. ఒక్కటి డైరెక్షన్ చేంజ్ చేస్తే చాలు, మిగిలినవన్నీ మళ్ళీ దాని వెనక అదే డైరెక్షన్లో వచ్చేస్తున్నాయి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. బెంగళూరు వస్తే ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి. మేము 3 అవర్స్ స్పెండ్ చేసాం టైం లోపల. లైవ్ మార్మెట్ షో ఒకటి, ఇంకా 6:30కి ఫిష్ ఫీడింగ్ అవుతుందంట. ఫిషెస్కి ఫుడ్ పెట్టేది కూడా మనం చూడొచ్చు. అదొకటి, ఆ 2 మేము మిస్ అయ్యాం. ఈ ఫిష్ చూడండి రాళ్ళల్లో రాయిలాగా కలిసిపోయింది. అసలు ఎక్కడ ఫిష్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయలేకుండా ఉంది. ఇప్పుడు కదులుతుంది చూడండి, బయటకు వస్తుంది చూడండి ఫిష్, అదిగో బయటకు వస్తుంది. లోపల భలే కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇవి చూడండి గ్లాస్కి బల్లెల్లాగా అంటుకుపోయాయి, బేబీ షార్క్స్. ఇంక మేము ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ అయితే అన్నయ్య వాళ్ళు సర్ప్రైజ్గా గిఫ్ట్ తీసుకొచ్చారు. మొన్న మా హస్బెండ్ బర్త్డే కూడా ఆదియోగి గిఫ్ట్ తీసుకొచ్చారు. అందులో లోపల గడియారం ఉంది. ఈ గిఫ్ట్ కూడా అక్రిలిక్ ఫోటో ఫ్రేము. ఇది కూడా చాలా బాగుంది. చూడండి ఇలా ఉంది. లోపల ఫోటో ఫిట్ చేసుకోవాలి. వీడియోలో తెలియట్లేదు కానీ రియల్గా చాలా బాగుంది. ఈ లైట్ ఫోక్స్కి ఏం అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అన్నయ్య, సౌజన్య, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చైతు, థ్యాంక్ యూ కాన్విక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.